శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈ వారం కూడా రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, అలాగే గురు రవిలు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో వక్రించి ఉన్నటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తన యొక్క నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము కుంభరాశిలో రాహు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాల ద్వారా శుక్ర కేతువుల యొక్క స్థితి, అలాగే రాహు యొక్క దృష్టి అంతగా అన్యోన్యతని సూచించబడనివ్వవు. ఏ విధంగా ఈ అన్యోన్యతని దెబ్బతీద్దామా అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ అన్యోన్యత అనేది అది ప్రేమ అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీదనే ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది, కానీ ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క సంచారము రవి గారితో కలిసి ఉన్నందువల్ల శుభకార్యాలు అనేవి ఈ సమయంలో ఉండవు. ఎటు ఆషాఢ మాసం కాబట్టి దీని గురించినటువంటి బాధ ఎవరికి ఉండబోదు. ఎందువల్ల అంటే ఆషాఢ మాసంలో భగవంతునికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు, కానీ మనము కూడా చేసుకుంటాం. కానీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివి ఏవి ఉండబోవు. కాబట్టి అంతగా చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టి ఫలితాలకు వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద ఉంటూ రోడ్డు ప్రమాదాలని, యుద్ధాలని, అలాగే ప్రజలలో ఐకమత్యం లేకుండా ఉండడాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టులు కానీ, లేదా శనిగారి దృష్టి కానీ, లేదా కుజుని దృష్టి కానీ ఇవి అంత పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదు. కాబట్టి కొన్ని రకాలుగా వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయం గురించిన శ్రద్ధ, జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ప్రేమికుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తల్ని సూచిస్తోంది. వర్ణాంతర వివాహాలు కానీ, కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునేవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజుని దృష్టి చంద్రుని మీద ప్రసరిస్తూ చంద్రుని యొక్క నీచ భంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చంద్రుణ్ణి బలోపేతం చేస్తున్నందువల్ల చాలా వరకు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు యొక్క 9వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, అలాగే అది శనిగారి యొక్క స్థానం కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులకి అవి చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ చంద్రరాహువుల కలయిక మానసికమైన దుర్బలత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, అందున నీచలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత ఇక్కడ గురువులు కానీ, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి, అంటే ఒక లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లీడింగ్లో ఉన్న సంస్థలు కానీ, ఎందుకంటే అది బుధ క్షేత్రం కదా, కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ అతి జాగ్రత్తగా సంచరిస్తూ ఉండాలి. ఈ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఒక నెల రోజుల కాలం ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉన్నంత కాలం అన్నమాట, కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలము. కాబట్టి ఇది అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి
ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో గురుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో కేతు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తోంది. అయితే రాశిలో ఉన్నటువంటి బుధుడు కూడా మంచి ఫలితాలనే ఇస్తారు. రాస్యాధిపతే అవుతూ రాశిలో ఉంటున్న కారణం చేత భద్రమహాపురుష యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే జన్మ జాతకంలో ఎవరికైతే ఈ భద్రమహాపురుష యోగం ఉంటుందో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. గోచారంలో కన్నా జన్మ జాతకంలో ఈ యోగం ఉన్న వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ పాండిత్యానికి పెద్దపీట వేస్తారు, అనుభవానికి పెద్దపీట వేస్తారు. ఎక్కువగా అనుభవం అనేది బాగా వీళ్ళు గెయిన్ చేసుకుంటూ ఉంటారు. పాండిత్యం బాగుంటుంది. అలాగే జ్ఞాన సముపార్జన బ్రహ్మాండంగా పెరుగుతుంది. 10 మందితోనూ బాగా కలిసిమెలిసి ఉంటారు. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. వాక్కు బాగుంటుంది, పరపతి బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, సంపదలు వృద్ధి అవుతాయి. అలాగే అనుకూలమైనటువంటి ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తి కలుగుతూ ఉన్నతి కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మిథున రాశి వారికి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వారాంతంలో మటుకు మాతృవర్గ రీత్యా కొంచెం కష్టపడేటటువంటి కాలం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గురువు గారి వల్ల చాలా బాగుంది అని చెప్పి మనము చెప్పుకుంటున్నామే కానీ గురువు స్థితి చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ శుక్ర రాహు కేతు ఈ 3 గ్రహాల యొక్క దృష్టి ఫలితాలు కానీ సమ్మేళనాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాయి. ఇలా పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు అధిక జాగ్రత్తలతో ఉండాలి అని మటుకు గుర్తు పెట్టుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ధనము మీకు వచ్చే విషయంలో బకాయిలు బాగా తీరతాయి. మీరు ఎవరికన్నా ఇవ్వాలనుకున్నా ఇచ్చేస్తారు. ఎవరి దగ్గర నుంచన్నా వసూలు చేసుకోవాలనుకున్నా కూడా వసూలు చేసుకోగలుగుతారు. అలాగే రాత కోతల విషయంలో కానీ పరీక్షల విషయంలో కానీ చక్కటి ఉత్తీర్ణత చెందుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత ఉంటుంది. అలాగే విజయావకాశాల వైపుకి అడుగులు వేస్తారు. ఇది మీ మానసిక ఆనందాన్ని బాగా కూడా పెంపొందింపజేస్తుంది. ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నట్లయినా పెద్ద మనుషుల పంచాయతీలు ఉన్నట్లయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ అవకాశాలు చాలా బాగున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళాలి అనుకునేవారు చాలా చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితుల మధ్య మీరు వెళ్ళగలుగుతారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి, అనుకూలిస్తాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది మటుకు చాలా చెప్పదగినటువంటి సూచన. వారికి శారీరక పరమైనటువంటి కష్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ధనము విషయంలో మటుకు ఏదో రూపకంగా కలిసి వస్తుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చతుర్థ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చి అనుకూలమైన పరిస్థితులే ఇస్తూ ఉన్నప్పటికీ వారు నీచలో సంచారం చేయడము, శనిగారి యొక్క దృష్టి ఉంటున్న కారణం చేత అంతగా అనుకూలించబోవడం లేదు. ఇది కొంచెం చూసుకోవాల్సినటువంటి వ్యవహారం. శని శుక్ర స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం.